కాళేశ్వరంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిషన్. 14 నెలలు సుదీర్ఘ విచారణ తర్వాత అన్ని అంశాలతో 400 పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇక మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు బహిరంగ విచారణ లేనట్లేనని తెలుస్తోంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులు కూడా కేవలం రిఫరెన్స్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే కీలకంగా నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ ఫైనల్ దశకు వచ్చింది. వచ్చే వారంలో కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కమిషన్ 400 పేజీల రిపోర్టును రెడీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనల దశ నుంచి మేడిగడ్డ కుంగుబాటు తర్వాత 2023 డిసెంబర్ వరకు జరిగిన ప్రతి అంశాన్ని రిపోర్టులో రికార్డు చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటెలకు సంబంధించి బహిరంగ విచారణ లేనట్లేనని అధికార వర్గాలు అంటున్నాయి. వీరిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు కమిషన్ పిలుస్తుందని భావించినప్పటికీ లిఖితపూర్వకంగా వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రిపోర్టులో విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను కేవలం రిఫరెన్స్లుగా మాత్రమే పరిగణించినట్లు సమాచారం. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే ఈ రిపోర్టులో కీలకంగా ఉండనున్నాయి. 1,00,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి జరిగిన అన్ని విషయాలు రిపోర్టులో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలిసింది. 2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 14 నెలల పాటు ఎంక్వైరీ కొనసాగింది. 6 సార్లు కమిషన్ గడువును సర్కార్ పొడిగించింది. మొదట 100 రోజుల్లో అంటే 2024 జూన్ 20 వరకు రిపోర్ట్ ఇవ్వాలని గడువు విధించింది. ఇటీవల మరోసారి గడువును ఈ నెల 31 వరకు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్లు, బ్యారేజ్ల స్థలాల మార్పులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో తేలింది. కొందరు ఇంజనీర్లు అభ్యంతరం చెప్పినా ఒత్తిడి తెచ్చి మరీ ఫైళ్లను ఆమోదించుకున్నట్లు అధికారులు కమిషన్కు వెల్లడించారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు ఒక విషయం చెప్పి, పై స్థాయి ఇంజనీర్లకు మరో విషయం చెప్పి గందరగోళం సృష్టించారని, తమకు నచ్చినట్లుగా బ్యారేజ్ల డిజైన్లు, డ్రాయింగ్లు, నిర్మాణ ప్రాంతాలను మార్చుకున్నారని కమిషన్ దృష్టికి తెచ్చారు. ఇక పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ జారీ చేయడం, కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు చూపడం, నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకుండా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని సర్టిఫికేట్లు ఇవ్వడం, కరోనా టైంలోనూ ఏజెన్సీకి బ్యాంక్ గ్యారంటీలు విడుదల చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలను కమిషన్ గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను సీడబ్ల్యూసీలో దాఖలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే మార్పులు చేశామని కమిషన్కు మాజీ ఎన్సీ మురళీధర్ తెలిపారు. బ్యారేజ్ల క్వాలిటీ కంట్రోల్ను పట్టించుకోలేదని కూడా చెప్పారు. డిజైన్ల ఆమోదంలో తనపై గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్, మంత్రిగా ఉన్న హరీష్ రావు ఒత్తిడి చేశారని కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పారు. డీపీఆర్కు సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత కూడా మార్పులు చేశారని, ఇది కూడా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను అడ్డగోలుగా పెంచినట్లు కమిషన్ బహిరంగ విచారణలో అధికారులు వెల్లడించారు. ఎంక్వైరీలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,500 కోట్లతో నిర్మిస్తే 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని, కానీ రీ ఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను 1.47 లక్షల కోట్లకు పెంచినట్లు కమిషన్కు అధికారులు నివేదించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని 2016లో 1,853 కోట్లుగా అంచనా వేయగా 2021 నాటికి అది 4,321.44 కోట్లకు పెరిగిందని, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కమిషన్ నిర్ధారించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేవనెత్తిన అంశాలు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను కూడా పరిశీలించింది. అయితే వాటిని రిఫరెన్స్లుగానే తీసుకున్నట్లు తెలిసింది. బ్యారేజ్లు, పంప్ హౌస్ల నిర్మాణంలోనూ భారీగా అవకతవకలు జరిగాయని కమిషన్ దృష్టికి వచ్చింది. పంప్ హౌస్ మోటార్లలో 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు కంప్లైంట్స్ అందాయి. అయితే పంప్ హౌస్లకు సంబంధించిన విచారణ కమిషన్ టర్మ్స్ అండ్ రిఫరెన్స్లో పెట్టలేదు. దీంతో కమిషన్ వీటిపై విచారణ చేపట్టలేదు.